Yes. Hi everyone. So in today's class we are going to discuss about third unit, artificial neural network. So artificial neural network లో థర్డ్ యూనిట్ అనేది కంప్లీట్ గా ఓవర్ వ్యూ అనేది ఈరోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ కంప్లీట్ థర్డ్ యూనిట్ ఈజ్ అబౌట్ సింగిల్ లేయర్ పర్సెప్ట్రాన్. వాట్ ఇట్ ఈస్? ఈ థర్డ్ యూనిట్ మొత్తం దేని గురించి ఉంటుందంటే సింగిల్ లేయర్ పర్సెప్ట్రాన్ గురించి ఉంటుంది. ఓకేనా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సెప్ట్రాన్ అంటే ఏంటి? ఓకే, పర్సెప్ట్రాన్ అంటే ఏంటి, దెన్ ఆఫ్టర్ దట్ సింగిల్ లేయర్ పర్సెప్ట్రాన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో పర్సెప్ట్రాన్ అంటే ఏ పర్సెప్ట్రాన్ ఈజ్ ఏ న్యూరల్ నెట్వర్క్ యూనిట్, or you may say that it is an artificial neuron. పర్సెప్ట్రాన్ అంటే ఏంటమ్మా? ఇదొక న్యూరల్ నెట్వర్క్ యూనిట్ కింద చెప్పొచ్చు, లేదు అంటే ఒక ఆర్టిఫిషియల్ న్యూరాన్ కింద చెప్పొచ్చు. ఓకే, అండ్ దట్ డస్ సర్టెన్ కంప్యూటేషన్స్. ఇది ఏం చేస్తుంది అంటే అంటే సమ్ కైండ్ ఆఫ్ కంప్యూటేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ ద గివెన్ ఇన్పుట్ డేటా ఇస్తే ఆ ఇన్పుట్ డేటాని బేస్ చేసుకుని కొన్ని రకాల కంప్యూటేషన్స్ ఇది పర్ఫామ్ చేస్తుంది. అసలు ఏ కైండ్ ఆఫ్ కంప్యూటేషన్స్ ఇది పర్ఫామ్ చేస్తుంది అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ప్యాటర్న్స్. మన దగ్గర ఉన్న డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని క్లాసిఫికేషన్ అంటే క్లాసిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ విచ్ మీన్స్ అసలు క్లాసిఫికేషన్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్ అంటే ఏంటో ముందు మనకు అర్థం కావాలి. ప్యాటర్న్స్ అంటే ఏంటమ్మా? ప్యాటర్న్స్ అనేవి మీరు తీసుకున్న డేటాని బట్టి ఏవైనా అయి ఉండొచ్చు. అది ఇట్ మే బి మ్యాథమెటికల్గా చెప్తే నెంబర్స్ అయి ఉండొచ్చు. ఓకే, అలా కాకుండా ఇంకా వేరే విధంగా తీసుకుంటే సింబల్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు ఈ పక్కన డయాగ్రామ్ అబ్జర్వ్ చేశారు అంటే ఇది చూడండి, ఇది నా దగ్గర ఉన్న డేటా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాలో మీరు దీన్ని సపరేట్ చేయాలి అంటే ఎలా చేస్తారు? ఓకే, ఇక్కడ మనకి ఎన్ని కైండ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి? 3 కైండ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి, అవునా? ఒకటి వచ్చేసి స్టార్ సింబల్, 2 హార్ట్ సింబల్, 3 వచ్చేసి టిక్ సింబల్. ఇక్కడ ఏంటి అంటే 3 రకాలైన మనకి ప్యాటర్న్స్ ఉన్నాయి. ఓకే, ప్యాటర్న్ అంటే ఏంటి? ఒక కైండ్ ఆఫ్ డేటాని ప్యాటర్న్ అంటాము. ఇక్కడ ఏదైనా ప్యాటర్న్స్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాని ప్యాటర్న్స్ అంటాము. జనరల్గా ఇదే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బ్లడ్ గ్రూప్స్ తీసుకున్నాం అనుకోండి, మన బ్లడ్ గ్రూప్స్ లో ఏమేమి ఉంటాయి ప్యాటర్న్స్? ఓకే, ఏ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, ఓ ఉంటుంది, బి ఉంటుంది, మళ్ళీ వాటిల్లో కూడా ఏ పాజిటివ్ నెగిటివ్, ఓ పాజిటివ్ నెగిటివ్, బి పాజిటివ్ నెగిటివ్. అంటే బ్లడ్ గ్రూప్స్ అనేవి తీసుకుంటే మనకు దాంట్లో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, అవునా కాదా? సో డిఫరెంట్ కైండ్స్ రకాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు. వీటిని అలా బ్లడ్ గ్రూప్స్ కింద తీసుకోవచ్చు. లేదు మనం ఫేస్ రికగ్నిషన్ కి వెళ్తున్నాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో, ఫేస్ రికగ్నిషన్ కి వెళ్తే ఎన్ని రకాల ఫేస్ షేప్స్ ఉంటాయి? మీరు ఎక్కడన్నా నెట్లో కానీ ఎక్కడన్నా చూస్తే ఒక 4 or 5 షేప్స్ ఉంటాయి. బేసిక్ గా హ్యూమన్ బీయింగ్స్ ఫేసెస్ అన్ని ఈ షేప్ లో ఉంటాయి, ఆల్మోస్ట్ సర్కిల్, ఆల్మోస్ట్ ఓవిల్, ఇట్లా కొన్ని షేప్స్ చూపిస్తారు. ఓకే, అవి కూడా ఏంటి? ప్యాటర్న్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఫేసెస్. నాట్ ఓన్లీ దట్, థంబ్ ఇంప్రెషన్స్ కి వెళ్తాం. థంబ్ ఇంప్రెషన్స్ కి వెళ్ళినప్పుడు వాటిల్లో కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఓకే, సో ఈ ప్యాటర్న్స్ ని ఇప్పుడు ఇక్కడ ఇది మనకి మనం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్స్ లో ఉండే డిఫరెంట్ కైండ్స్ నే ప్యాటర్న్స్ అంటారు. ఓకేనా? సో ఈ ప్యాటర్న్స్ ని క్లాసిఫై చేయాలి అంటే ఈ ప్యాటర్న్స్ మనం ఏం చేయాలి? గ్రూప్స్ గా డివైడ్ చేయాలి. గ్రూప్స్ గా డివైడ్ చేయాలంటే ఏం చేస్తారు? ఇక్కడ చూడండి, 3 కైండ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటే 3 కైండ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ని 3 గ్రూప్స్ గా డివైడ్ చేయడాన్ని ఏమంటారు? మా దీన్ని క్లాసిఫికేషన్ అంటారు. ఓకే, నాకు ఈ ఉన్న డేటా మొత్తాన్ని ఇప్పుడు నేను టిక్స్ తీసుకుంటే 5 టిక్స్ ఉన్నాయి, 5 టిక్స్ అన్ని ఒక గ్రూప్ కింద తీసుకున్నాను. అలాగే హార్ట్ సింబల్స్ అన్ని ఒక గ్రూప్ కింద చేసుకుంటాను. 6 హార్ట్ సింబల్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు. అలాగే నాకేంటి? స్టార్స్ ఉన్నాయి. స్టార్స్ కూడా మనకి ఎన్ని స్టార్స్ ఉన్నాయి ఇక్కడ? 3, 3, 6, 7 ఉన్నాయి. సో 7 స్టార్స్ తీసుకొని నేను ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. ఓకేనా?
సో ఇదో ఇట్లా అంటే ఏంటి, నా దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని నేనేం చేశాను, ఇది మొత్తం నా డేటా అనుకుంటే ఈ డేటాని దీంట్లో ఉన్న ప్యాటర్న్ బేస్ చేసుకొని డిఫరెంట్ గ్రూప్స్ గా డివైడ్ చేశాను. వీటినే దీన్నే ఇలా డిఫరెంట్ గ్రూప్స్ గా చేయడాన్ని ఏమంటారు, క్లాసిఫికేషన్ అంటారు. అంటే ఒక రకానికి చెందిన అన్ని ప్యాటర్న్స్ ని ఒక గ్రూప్ కింద ఫామ్ చేశాను. అర్థమవుతుందా? క్లాసిఫికేషన్ అంటే ఏం లేదు. సపోజ్ రేపు మీ రిజల్ట్ వచ్చింది అనుకోండి, మీ రిజల్ట్ ని నేను 2 గ్రూప్స్ కింద చెప్పొచ్చు. ఏమేమి చెప్పొచ్చు, ఒకటి పాస్ అయిన స్టూడెంట్స్, 2 ఫెయిల్ అయిన స్టూడెంట్స్. ఇన్ కేస్ రేపు రిజల్ట్ వస్తే 4-1 రిజల్ట్ వస్తే, అవునా కదా? అంటే మీ 120 స్టూడెంట్స్ ని నేను 2 గ్రూప్స్ గా డివైడ్ చేశాను. వన్ ఈజ్ పాస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫెయిల్. పాస్ ఫెయిల్ ఇక్కడ ప్యాటర్న్స్ అని చెప్పొచ్చు. క్లాసిఫికేషన్స్ అంటే కూడా ఇదే, డివైడ్ గ్రూప్స్ గా చేంజ్ చేయడం. అర్థమైందా? సో లైక్ దట్. సో ఇక్కడ క్లాసిఫికేషన్ ఇది. ఓకే, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి మన డేటాలో. ఈ ప్యాటర్న్స్ ని తీసుకెళ్లి మనకు కావాల్సిన గ్రూప్స్ గా మనం డివైడ్ చేస్తే వాటిని క్లాసిఫికేషన్స్ అంటారు. దీన్ని క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అంటారు. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 ఆర్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ క్లాసిఫికేషన్. ఇప్పుడు పర్సెప్ట్రాన్ యొక్క జాబ్ ఏంటి? పర్సెప్ట్రాన్ అనేది మీకు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ లో ఒక నోడ్ కింద రిప్రజెంట్ చేసుకుంటే, ఒక న్యూరాన్, దీని న్యూరాన్ అన్న చెప్పొచ్చమ్మా, నోడ్ అన్న చెప్పొచ్చు. ఓకేనా? పర్సెప్ట్రాన్ని ఒక నోడ్ కింద మనం రిప్రజెంట్ చేసుకుంటే, లేదా ఒక న్యూరాన్ కింద రిప్రజెంట్ చేసుకుంటే, ఈ నోడ్ ఏ కైండ్ ఆఫ్ కాంప్యూటేషన్స్ పర్ఫామ్ చేస్తుంది? ఇట్ కెన్ బి పర్ఫార్మ్డ్ క్లాసిఫికేషన్ కైండ్ ఆఫ్ టాస్క్స్ ని పర్ఫామ్ చేస్తుంది. ఇది ఏ కైండ్ ఆఫ్ కాంప్యూటేషన్స్ ని వర్క్ చేస్తుంది? నువ్వు నీ దగ్గర ఉన్న డేటాని ఈ పర్టికులర్ పర్సెప్ట్రాన్కి అప్లై చేస్తే అది నీకు రిజల్ట్ ఎలా ఇస్తుంది? ఇట్లా గ్రూప్స్ చేసి ఇస్తుంది. దట్ ఈస్ ఫస్ట్ మెయిన్ జాబ్ ఆఫ్ ఏ పర్సెప్ట్రాన్. ఓకే, నువ్వు నీ దగ్గర ఉన్న డిఫరెంట్ డేటాని ఈ పర్సెప్ట్రాన్కి అప్లై చేస్తే ఇదేం చేస్తుందమ్మా, ఈ డేటాని డిఫరెంట్ ప్యాటర్న్స్ కింద ఐడెంటిఫై చేసి డిఫరెంట్ క్లాసెస్ గా డివైడ్ చేసి గ్రూప్స్ చేసి నీకు ఇచ్చేస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ఏ పర్సెప్ట్రాన్. అర్థమవుతుందా? పర్సెప్ట్రాన్ ఈజ్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద, ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ to identify the classifications patterns, classifying the given patterns. That is the main role of a perceptron here. మరి ఈ పర్సెప్ట్రాన్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ పర్సెప్ట్రాన్స్ ఉన్నాయి? there are 2 types of perceptrons ఉన్నాయి. ఫస్ట్ వన్ is single layer perceptron, second one is multi layer perceptron. So how many types of perceptrons are there? 2 types of perceptrons are there. The first one is single layer, second one is multi layer. Single layer perceptron అంటే ఏంటి అంటే, సింగిల్ లేయర్ లో ఓన్లీ మనకు వచ్చేసి 2 లేయర్స్ ఉంటాయి. సింగిల్ లేయర్ లో మనకు వచ్చేసి ఓన్లీ 2 లేయర్స్ ఉంటాయి. ఆ 2 లేయర్స్ లో, ఓకే, ఫస్ట్ లేయర్ ని ఏమంటాము అంటే మనము ఇన్పుట్ లేయర్ అంటాము. ఫస్ట్ లేయర్ ని ఏమంటాము? ఇన్పుట్ లేయర్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసారు అంటే, ఓకే, ఈ డయాగ్రామ్ లో నేను ఏం డ్రా చేశాను? 2 లేయర్స్ డ్రా చేశాను. ఫస్ట్ వన్ ఏంటమ్మా? ఇన్పుట్ లేయర్, సెకండ్ వన్ ఈజ్ అవుట్పుట్ లేయర్. సో మరి ఇన్పుట్ లేయర్, అవుట్పుట్ లేయర్ అనేది మీరు 2 చెప్తున్నారు కదా. ఇన్పుట్స్ అంటే ఎట్లా ఇస్తాము? x1 అనేది ఒక ఇన్పుట్ అయితే, x2 అనేది ఇన్పుట్ అయితే, ఈ ఇన్పుట్స్ ని మనం ఎవరికి ఇస్తున్నాము? y1, y2కి ఇస్తున్నాం. y1 అనేది ఒక అవుట్పుట్ నోడ్, y2 అనేది ఇంకొక అవుట్పుట్ నోడ్ అనుకుందాం. ఓకేనా? ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ సింగిల్ లేయర్ పర్సెప్ట్రాన్ అనుకుందాం. సింగిల్ లేయర్ పర్సెప్ట్రాన్ అంటే మనకి ఇన్పుట్ లేయర్ ఉంది యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ లేయర్ ఉంది. మరి ఇన్పుట్ లేయర్, అవుట్పుట్ లేయర్ 2 ఉన్నప్పుడు మరి దీన్ని సింగిల్ లేయర్ అని ఎందుకు అంటున్నాము అంటే, యాక్చువల్ గా మనము ఇన్పుట్ లేయర్ లో ఎలాంటి కైండ్ ఆఫ్ కాంప్యూటేషన్స్ పర్ఫామ్ చెయ్యము. ఇన్పుట్ లేయర్ లో మనం ఎలాంటి కాంప్యూటేషన్స్ పర్ఫామ్ చేయము. ఓన్లీ ఇన్పుట్స్ మాత్రమే సప్లై చేస్తాము. ఎవరికి? అవుట్పుట్ లేయర్ కి. అందుకని ఏ కైండ్ ఆఫ్ కాంప్యూటేషన్స్ మీరు పర్ఫామ్ చేయాలన్నా కానీ అది అవుట్పుట్ లేయర్ లోనే పర్ఫామ్ చేస్తాము. అంటే ఇచ్చిన డేటాని క్లాసిఫై చేయడం, ఇవన్నీ చేసేది ఎక్కడ జరుగుతుంది అంటే అవుట్పుట్ నోడ్స్ దగ్గరే జరుగుతుంది, అవుట్పుట్ లేయర్ల దగ్గర జరుగుతుంది. సో అందుకని మనం ఇక్కడ ఇన్పుట్ లేయర్ ని కన్సిడర్ చేయము, ఓన్లీ అవుట్పుట్ లేయర్ ని మాత్రమే కన్సిడర్ చేస్తాము.
సో ఇలాంటి నెట్వర్క్స్ ఏమంటారు అంటే సింగిల్ లేయర్ నెట్వర్క్స్ అంటారు. అర్థమైందా అమ్మా? సింగిల్ లేయర్ నెట్వర్క్స్ అంటే ఏంటి? ఇన్పుట్ నోడ్స్ దగ్గర మనం ఎలాంటి కాంప్యూటేషన్స్ పర్ఫామ్ చెయ్యం కాబట్టి ఈ పర్టికులర్ నెట్వర్క్ లో ఓన్లీ మనం అవుట్పుట్ నోడ్స్ దగ్గర మాత్రమే కాంప్యూటేషన్స్ వర్క్స్ పర్ఫామ్ చేస్తాం కాబట్టి మనం ఓన్లీ అవుట్పుట్ లేయర్ నోడ్స్ నే కన్సిడర్ చేస్తాము, ఇన్పుట్ లేయర్ నోడ్స్ ని కన్సిడర్ చెయ్యము. అందుకని ఈ కైండ్ ఆఫ్ నెట్వర్క్స్ ని సింగిల్ లేయర్ నెట్వర్క్ అంటారు. మరి సింగిల్ లేయర్ పర్సెప్ట్రాన్స్ అంటే ఏంటి? ఈ సింగిల్ లేయర్ నెట్వర్క్ లో ఈ పర్టికులర్ y1 y2 దగ్గర మనము ఏ కైండ్ ఆఫ్ కాంప్యూటేషన్స్ పర్ఫామ్ చేస్తాము? క్లాసిఫికేషన్ కైండ్ ఆఫ్ కాంప్యూటేషన్స్ పర్ఫామ్ చేస్తాము. అందుకని ఈ పర్టికులర్ నెట్వర్క్ ని సింగిల్ లేయర్ పర్సెప్ట్రాన్స్ అని చెప్పేసి చెప్తాము. అర్థమైందా అమ్మా? ఇక్కడ ఇదర్ y1 దగ్గర కానీ y2 దగ్గర కానీ మనం ఏ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాము? క్లాసిఫికేషన్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాము. ఓకే. అండ్ ఈ సింగిల్ లేయర్ లో కూడా ఇంకొక కండిషన్ ఉంది. ఈ సింగిల్ లేయర్ పర్సెప్ట్రాన్ లో వన్ మోర్ కండిషన్ ఉంది. ఏంటి అంటే మన దగ్గర ఉన్న డేటా ఏదైతే ఉందో, ఓకే, మన దగ్గర ఉన్న డేటా ఎప్పుడైనా సరే సింగిల్ లేయర్ పర్సెప్ట్రాన్ లో అప్లై చేయాలి అంటే అది ఖచ్చితంగా బైనరీ క్లాస్ డేటా అయ్యే ఉండాలి. బైనరీ క్లాస్ డేటా అంటే ఏంటమ్మా? సో మీ దగ్గర ఉండే అవుట్పుట్స్ అనేవి ఓన్లీ 2 ఫార్మ్స్ లో ఉండాలి, ఇంక వేరే అవుట్పుట్స్ ఉండకూడదు. ఓకే, అంటే ఏమంటారు? సపోజ్ జెండర్ అనే ఒక అట్రిబ్యూట్ తీసుకున్నాం అనుకోండి, జెండర్కి ఏమేమి అవుట్కమ్స్ వస్తాయమ్మా? మేలు ఫిమేలు. ఓకే, సో ఓన్లీ 2 అవుట్కమ్స్, 2 క్లాస్ లేబుల్సే వస్తాయి. అలాగే రిజల్ట్ అనేది ఒక అట్రిబ్యూట్ కింద తీసుకున్నాం అనుకోండి అమ్మా, దానికి పాస్ ఫెయిల్ 2 అట్రిబ్యూట్సే వస్తాయి, 2 అవుట్కమ్సే వస్తాయి. అవునా? లేదు మార్నింగ్ మీరు టిఫిన్ చేశారా అని నేను అడిగాను అనుకోండి, ఎస్ నో రెండే చెప్తారు మీరు, ఎయిదర్ ఎస్ ఆర్ నో. ఓకే, ఏ అట్రిబ్యూట్ అయితే ఓన్లీ 2 కైండ్స్ ఆఫ్ రిజల్ట్స్ అవుట్కమ్స్ ప్రొడ్యూస్ చేస్తుందో ఆ కైండ్ ఆఫ్ అట్రిబ్యూట్ ని బైనరీ క్లాస్ అంటారు. ఆ కైండ్ ఆఫ్ అట్రిబ్యూట్ ఏమంటారు నాన్న? బైనరీ క్లాస్ అంటారు. బైనరీ క్లాస్ ఆర్ బైనరీ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే ఇట్ హ్యాస్ ఓన్లీ 2 అవుట్కమ్స్. అది ఎస్ ఆర్ నో, పాస్ ఆర్ ఫెయిల్, ఆర్ మేల్ ఆర్ ఫీమేల్, ఓకే, ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్, ఓకే, యాక్సెప్ట్ ఆర్ డిక్లైన్, ఇలాంటి ఏ అట్రిబ్యూట్ అయినా ఇలాంటి ఆన్సర్స్ ఇచ్చింది అనుకోండి అమ్మా, దీన్ని ఏమంటారమ్మా? బైనరీ క్లాస్ అంటారు. సో మనము ఈ సింగిల్ లేయర్ పర్సెప్ట్రాన్కి అప్లై చేసే డేటా ఎలా ఉండాలమ్మా? ఓన్లీ బైనరీ క్లాస్ అట్రిబ్యూట్ అయి ఉండాలి. మీరు ఎక్స్పెక్ట్ చేసే అవుట్పుట్ లో 2 అవుట్పుట్సే రావాలి, 2 అవుట్కమ్సే రావాలి. అలాంటి డేటానే ఈ సింగిల్ లేయర్ పర్సెప్ట్రాన్ అనేది ఏమంటారు? కంప్యూట్ చేస్తుంది, వర్కౌట్ చేస్తుంది. సపోజ్ మీరు మ్యారిటల్ స్టేటస్ తీసుకున్నారు అనుకోండి, మ్యారిటల్ స్టేటస్ లో టూ ఆప్షన్స్ మీకు కావాలనుకోండి, ఎయిదర్ సింగిల్ ఆర్ మ్యారీడ్, అప్పుడు కూడా మీరు ఈ సింగిల్ లేయర్ పర్సెప్ట్రాన్కి ఈ డేటా కూడా అప్లై చేయొచ్చు. సపోజ్ మోర్ దాన్ 2 మీరు చూపిస్తున్నారు అనుకోండి, అంటే ఏంటి? మ్యారీడ్, సింగిల్ అండ్ డివోర్స్డ్, ఇట్లా మీరు చూపించారు అనుకోండి, ఇప్పుడు 3 అవుట్కమ్స్ వచ్చినాయి కదా, 3 అవుట్కమ్స్ మీకు కావాలి అనుకున్నప్పుడు అప్పుడు మీరు దీనికి అప్లై చేయకూడదు, సింగిల్ లేయర్ పర్సెప్ట్రాన్కి అప్లై చేయకూడదు. అది దేనికి అప్లై చేయాలి? మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్స్ కి అప్లై చేయాలి. అది మనం 2 టైప్స్ అని చెప్పాం కదా, ఒకటి సింగిల్ లేయర్ పర్సెప్ట్రాన్స్, 2 మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్స్. సింగిల్ లేయర్ పర్సెప్ట్రాన్ అంటే ఏంటి అంటే ఓన్లీ ఇక్కడ మీకు ఇచ్చే రిజల్ట్ అనేది 2 అవుట్కమ్స్ లోనే ఉంటుంది. మీరు అప్లై చేసే డేటా కూడా అలాంటి డేటానే చూస్ చేసుకొని దీనికి ఇవ్వాలి. ఓకేనా? ఇంకొక విషయం ఏంటి అంటే ఈ సింగిల్ లేయర్ పర్సెప్ట్రాన్ ఈ బైనరీ క్లాసిఫికేషన్ డేటా ఎస్ నో ఇలానే తీసుకుంటుంది అని చెప్పాను కదా, ఓన్లీ 2 ఉండేటట్టుగా తీసుకుంటుంది. అంటే ఏంటి? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను, ఇక్కడ చూడండి. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అనుకుందాం. సో ఈ ఎగ్జాంపుల్లో ఏంటి అంటే మనకు ఓన్లీ 2 ఉంది. ఓకే, చూడండి 2 ప్యాటర్న్సే ఉన్నాయి, ఒకటి టిక్ మార్క్, 2 ఇంటి మార్క్. ఇలాంటి ఇక్కడైతే 3 ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇక్కడ టిక్, స్టార్ అండ్ హార్ట్ సింబల్ 3 ఉన్నాయి ప్యాటర్న్స్. ఇలాంటి డేటా అయితే సింగిల్ లేయర్ కి మనం అప్లై చేయకూడదు. ఇక్కడ 3 గ్రూప్స్ వస్తాయి డేటా కదా.
మనం సింగిల్ లేయర్కి అప్లై చేయాలంటే ఏంటి, ఓన్లీ 2 ప్యాటర్న్స్ ఆఫ్ డేటానే కన్సిడర్ చేయాలి, లేదు బైనరీ క్లాస్ డేటానే మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా, ఇలా చేస్తే ఇది మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ డేటా కింద వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకేంటి, ఓన్లీ 2 అవుట్కమ్సే ఉన్నాయి కాబట్టి, 2 ప్యాటర్న్సే ఉన్నాయి కాబట్టి, సో దీన్ని ఏమంటారు, సింగిల్ లేయర్ పర్సెప్ట్రాన్ అంటారు. అండ్ ఇందులో ఇంకొక కండిషన్ కూడా ఉంది. ఏంటి అంటే, ఎప్పుడైనా సరే మన దగ్గర మన దగ్గర ఇలా డేటా ఉన్నప్పుడు ఈ డేటాని మనం సపరేట్ చేయాలి. ఎలా సపరేట్ చేయాలి అంటే, బై డ్రాయింగ్ ఏ సింగిల్ లైన్ ఇన్ బిట్వీన్ ద 2 కేటగిరీస్. ఇప్పుడు నేను ఈ 2 కేటగిరీస్ మధ్య ఒక సింగిల్ లైన్ డ్రా చేస్తే, ఈ సింగిల్ లైన్ ద్వారా ఈ 2 సపరేట్ అయ్యాయి అనుకోండి. బై డ్రాయింగ్ దిస్ సింగిల్ లైన్, లీనియర్ లైన్ ఒకటి నేను డ్రా చేశాను. డ్రా చేసినప్పుడు ఈ టిక్ మార్క్స్ ఒక గ్రూప్ కింద వచ్చేసాయి, ఇంటూ మార్క్స్ ఇంకొక గ్రూప్ కింద వచ్చాయి. అంటే ఇదేంటి, క్లాస్ 1 క్లాస్ 2 2 క్లాసెస్ గా డివైడ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి. దిస్ సింగిల్ లేయర్ పర్సెప్ట్రాన్స్ కెన్ లెర్న్ ఓన్లీ లీనియర్లీ సెపరబుల్ ప్యాటర్న్స్. నీ దగ్గర ఉన్న డేటా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా పాయింట్స్ ని నువ్వు సపరేట్ చేయడానికి ఓకేనా, ఒక సింగిల్ లైన్ ఏదైనా డ్రా చేయగలిగితే, ఓకే సింగిల్ లైన్ ఏదైనా సరే డ్రా చేయగలిగితే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 2 డిఫరెంట్ డేటా పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ డేటా పాయింట్స్ కి నేను సపరేట్ చేయాలి అంటే ఏంటి, ఈ డేటా పాయింట్స్ ని సపరేట్ చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు ఐ మే డ్రా ఏ సింగిల్ లైన్, ఒక సింగిల్ లీనియర్ లైన్ నేను డ్రా చేశాను అనుకోండి. అప్పుడు ఈ డేటా పాయింట్స్ అనేవి ఆటోమేటిక్ గా 2 క్లాసెస్ గా సపరేట్ అయ్యాయి. చూడండి, ఇది క్లాస్ 1, ఇది క్లాస్ 2. ఇక్కడ కూడా అంతే, ఇది క్లాస్ 1, ఇది క్లాస్ 2. సో ఇలా చేయగలిగితే వాటిని సింగిల్ లేయర్ పర్సెప్ట్రాన్స్ అంటారు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా లేవు, మీ దగ్గర ఉన్న డేటా పాయింట్స్ ఇంకొక విధంగా ఉన్నాయి. ఓకే, సో ఇది ఒక డేటా ప్యాటర్న్ అనుకోండి, ఇది ఒక డేటా ప్యాటర్న్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మీకు డేటా పాయింట్స్ అన్ని కలిసిపోయి ఉన్నాయి. ఇక్కడ లీనియర్ లైన్ డ్రా చేయడానికి కుదురుతుందా అమ్మా? డ్రా చేస్తాము. డ్రా చేస్తే 2 గ్రూప్స్ కింద ఈ డేటా సపరేట్ అవుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? సపరేట్ అవ్వదు. ఓకే, సపరేట్ అవ్వదు కాబట్టి మనము ఇలాంటి డేటాని కూడా ఈ పర్టికులర్ యూనిట్ లో, ఈ మొత్తం యూనిట్ లో ఇలాంటి డేటా మన దగ్గర ఉంటే దీన్ని కూడా కన్సిడర్ చెయ్యము. కన్సిడర్ చేసేది ఏ కైండ్ ఆఫ్ డేటాని? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కండిషన్ ఉంది, ఏ అట్రిబ్యూట్ అయినా అది బైనరీ క్లాస్ అట్రిబ్యూట్ అయి ఉండాలి, ఫస్ట్ కండిషన్. ఇది బైనరీ క్లాస్ అట్రిబ్యూటే, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసింది, నేను కాదనట్లేదు. ఎందుకంటే దీంట్లో ఓన్లీ 2 ప్యాటర్న్సే ఉన్నాయి, ఒకటి ఇంటూ ఒకటి క్వశ్చన్ మార్క్. మరి అలాంటప్పుడు ఇది కన్సిడర్ చేయొచ్చు కదా? కన్సిడర్ చేయం. మనకి ఇంకొక కండిషన్ ఉంది. ఏంటి ఆ సెకండ్ కండిషన్? ఎప్పుడైనా కానీ మనం ఒక లీనియర్ లైన్ అనేది డ్రా చేసినప్పుడు, తీసుకున్నప్పుడు మన దగ్గర ఉన్న ఈ ప్యాటర్న్స్ అనేది కంప్లీట్ గా 2 గ్రూప్స్ గా సపరేట్ అయిపోవాలి. ఓకే, ఇక్కడ ఈ కేసులో సపరేట్ అయింది, ఇక్కడ ఈ కేసులో సపరేట్ అయింది. బట్ ఇక్కడ ఈ కేసులో మనం ఒక లీనియర్ లైన్ డ్రా చేయడం వల్ల సపరేట్ అయ్యే ఛాన్సే లేదు. డేటా అనేది 2 గ్రూప్స్ గా సపరేట్ అవ్వదు కాబట్టి మనం ఇలాంటి డేటాని కన్సిడర్ చెయ్యము. ఓకేనా, అర్థమవుతుందా? సో ఈ డేటాని అసలు మనం కన్సిడర్ చెయ్యము. మనం కన్సిడర్ చేసేది either this one or this one. Okay, so this is basic introduction about single layer perceptron. Okay na? And ఈ సింగిల్ లేయర్ పర్సెప్ట్రాన్ ఇక్కడ ఇంకొక 2 పాయింట్లు ఉన్నాయి చూడండి. సింగిల్ లేయర్ పర్సెప్ట్రాన్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ లీనియర్ ప్యాటర్న్స్. మన దగ్గర ఏదన్నా ఒక ప్యాటర్న్ ఉన్నప్పుడు దాన్ని బై డ్రాయింగ్ ఏ లీనియర్ లైన్ we can divide into number of classes. That kind of perceptron is called a single layer perceptron. Okay, and ఇక్కడ చెప్పాను కదా, డేటా ఏదైనా 2 క్లాసెస్ గానే మనకి క్లాసిఫై చేస్తుంది. ఏ కైండ్ ఆఫ్ డేటా అయినా 2 క్లాసెస్ గానే క్లాసిఫై చేస్తుంది. రైట్,
నెక్స్ట్ మీరు ఈ పర్టికులర్ యూనిట్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటి అంటే దిస్ ఇస్ ద డయాగ్రామ్. ఓకే, ఈ డయాగ్రామ్ మీరు ఒకసారి చూడండి. ఈ డయాగ్రామ్ లో ఏమేమి ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఇన్పుట్ నోడ్స్ ఉన్నాయి, ఇన్పుట్ లేయర్ ఉంది. ఓకేనా, ఇన్పుట్ లేయర్ లో ఉన్న నోడ్స్ ని ఇన్పుట్ నోడ్స్ అంటారు. వీటిని మనం x1 x2 xn తో రిప్రజెంట్ చేసుకున్నాము. ఇన్పుట్ నోడ్స్ ఏంటమ్మా, x1 x2 అండ్ xn. అలాగే వీటికి కరస్పాండింగ్ వెయిట్స్ ఉంటాయి. ఓకేనా, మనం ఒక గ్రాఫ్ తీసుకుంటే గ్రాఫ్ లో నోడ్ కి ఎడ్జెస్ కి మధ్యలో వెయిట్స్ ఇస్తాం కదమ్మా. సో అలాగే ఇక్కడ ఏంటి, ఇది ఇన్పుట్ లేయర్ లో x1 అనేది ఒక నోడు, x2 అనేది ఒక నోడు, xn అనేది ఒక నోడు అనుకుంటే వీటికి కరస్పాండింగ్ వెయిట్స్ ని ఏమని చెప్పామమ్మా, w1 w2 wn. అర్థమవుతుందా? సో ఇదంతా ఏమవుతుంది, ఇన్పుట్ లేయర్ అవుతుంది మనకి. ఇక్కడ వీటితో పాటు ఇంకొక వర్డ్ కూడా ఉంది, ఇక్కడ బయాస్ అనేది ఒకటి ఉంది. సో ఈ బయాస్ ఏంటి, ఈ బయాస్ పర్పస్ ఏంటి అనేది మీకు సెకండ్ యూనిట్ లో వస్తుంది. కాకపోతే ఇప్పుడు జస్ట్ బయాస్ అనేది ఒకటి అప్లై చేస్తామని గుర్తుపెట్టుకోండి. సెకండ్ యూనిట్ చెప్పినప్పుడు నేను ఈ బయాస్ ఇంపార్టెన్స్ చెప్తా. ఓకేనా, రైట్. సో బయాస్ కూడా మనం ఇస్తాము, ఇన్పుట్ కిందనే కన్సిడర్ చేస్తాము బయాస్ ని కూడా, బయాస్ వాల్యూ కూడా ఇస్తాము. బయాస్ వాల్యూ ఇస్తే మీకు ఇక్కడ సమ్మేషన్ జరుగుతుంది. సమ్మేషన్ జరిగిన తర్వాత ఇక్కడ ఒక అవుట్కమ్ వస్తుంది. ఈ అవుట్కమ్ నే వైఇన్ అంటారు. వైఇన్ అంటే ఏంటమ్మా, ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ద సమ్మేషన్ ఈ పార్ట్ లో వచ్చే రిజల్ట్ నే వైఇన్ అంటారు. ఈ రిజల్ట్ ఎలా ఉంది ఇది చూడండి, ఈ ఫార్ములా చూస్తే ఏమేమి ఉంది, బి ప్లస్ వైఇన్ ఈక్వల్ టు వై ఇన్పుట్ ఈక్వల్ టు బి ప్లస్ బి అంటే ఏంటమ్మా అక్కడ బయాస్ ప్లస్ సమ్మేషన్. ఇక్కడ మనం సమ్మేషన్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం కదా, సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n xi ఇంటూ wi. xi అంటే ఏంటి, ఇది ఒక నోడ్. ఓకే, అండ్ ఇంటూ కరస్పాండింగ్ వెయిట్ x1 ఇంటూ w1 ప్లస్ x2 ఇంటూ w2 ప్లస్ x3 ఇంటూ w3 ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో దీన్ని 1 2 3 ఏమన్నాము, i కింద రిప్రజెంట్ చేసుకున్నాము. ఓకే, మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఫర్దర్ గా ఈ యూనిట్ అయిపోయేంత వరకు మీకు ఈ ఫార్ములాస్ తోటి అవసరం ఉంటుంది. ఓకే, వైఇన్ అనేది ఎక్కడ వస్తుంది, ఓకే, ఆఫ్టర్ ద సమ్మేషన్ ఫంక్షన్ మనం ఇక్కడ రాసుకుంటాము. ఓకే, ఇక్కడ ఈచ్ అండ్ ఇక్కడ ఏంటి ఇన్పుట్, ఈ x1 అనేది సపోజ్ నేను 1 తో రిప్రజెంట్ చేశాను అనుకోండి, w1 కూడా 1 తో రిప్రజెంట్ చేసుకోవచ్చు. మీరు వెయిట్స్ 1 తో రిప్రజెంట్ చేసుకోవచ్చు, 0 తో రిప్రజెంట్ చేసుకోవచ్చు, 2 తో w1. ఓకే, x1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే x1 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ x2 ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకోవచ్చు, 0 పెట్టుకోవచ్చు. ఇన్పుట్స్ అనేది మన ఇష్టం, అర్థమైందా? ఇట్లా x1 ఈక్వల్ టు 1, w1 ఈక్వల్ టు 1 ఇక్కడ రాసుకోవచ్చు, సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, వాల్యూస్ చేసుకోవచ్చు. ఈ x1 అనేది 1 ఎప్పుడు అవుతుంది, 0 ఎప్పుడు అవుతుంది అంటే జనరల్ కేసెస్ లో ఇది ఫైర్ అయితే 1 అవుతుంది, ఫైర్ అవ్వకపోతే 0 అవుతుంది. ఫైర్ అవ్వడం అంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు గబుక్కున ఒక నర్వ్ అనేది, ఒక హ్యూమన్ బీయింగ్ నర్వ్ అనేది కొన్ని టైమ్స్ లో యాక్టివేట్ అవుతాయి. అవునా, అన్ని నర్వ్స్ యాక్టివేట్ కావు. ఇప్పుడు సమ్ టైమ్ మన చెయ్యి ఆటోమేటిక్ గా ఏదన్నా వస్తువుని కానీ ఏదన్నా స్టాప్ చేయడానికి వెళ్తుంది. మన బ్రెయిన్ కంటే అన్నింటికంటే కూడా ఫాస్ట్ గా మన హ్యాండ్ అనేది వర్క్ చేస్తుంది చాలా విషయాల్లో. అవునా, లేదు ఏదన్నా మనకు సడన్ గా ఏదన్నా షాక్ అనిపించింది అనుకోండి, సడన్ గా మూవ్ అవుతాం మనకు తెలియకుండానే. ఆటోమేటిక్ ఆ టైంలో మనకు ఆ పర్టికులర్ ప్లేస్ లో ఉన్న నర్వ్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైతే ఒక నర్వ్ యాక్టివేట్ అయిందో దాన్ని ఇక్కడ మనం 1 తో రిప్రజెంట్ చేస్తాము. యాక్టివేట్ అవ్వకుండా స్లీపింగ్ స్టేట్ లో, నార్మల్ స్టేట్ లో ఉన్నాయో వాటిని 0 కింద రిప్రజెంట్ చేస్తాము. అంటే వీటిని ఏమంటారు, ఈదర్ యాక్టివేట్ ఓర్ ఫైర్ అని చెప్తాము. ఓకే, యాక్టివేట్ అయిందనన్నా చెప్పొచ్చు, ఫైర్ అయిందనన్నా చెప్పొచ్చు, లేదు స్లీపింగ్ స్టేట్ లో ఉందనన్నా చెప్పొచ్చు, నాట్ ఫైరింగ్ అన్నా చెప్పొచ్చు. ఓకే, అట్ ఎ టైం మనం హ్యాండ్ తో వర్క్ చేసేటప్పుడు ఆ ఒక్క హ్యాండ్ లో ఉన్న నర్వ్సే మూవ్ అవుతా ఉంటాయి, రిమైనింగ్ అన్ని కామ్ గా ఉండొచ్చు. అవునా కాదా? సో అవి ఈ ఇన్పుట్స్. ఓకే, వీటికి కరస్పాండింగ్ వెయిట్స్ ఉంటాయి ప్రతి ఒక్క ఇన్పుట్ కి, అంటే అది కన్సిడర్ చేయాలా వద్దా, ఇంపార్టెంటా వద్దా, ఇలాంటివి అన్నమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇది వైఇన్.
వైన్ తర్వాత మనకి ఈ వైన్ని దేనికి అప్లై చేస్తున్నాం నాన్న? తీసుకెళ్ళి యాక్టివేషన్ ఫంక్షన్ కి అప్లై చేస్తున్నాం. ఇక్కడ యాక్టివేషన్ ఫంక్షన్ చూడండి, యాక్టివేషన్ ఫంక్షన్, దీన్ని యాక్టివేషన్ ఫంక్షన్ అంటారు. ఈ యాక్టివేషన్ ఫంక్షన్ నే థ్రెషోల్డ్ ఫంక్షన్ అని కూడా అంటాం. ఏమంటాము? ఈ యాక్టివేషన్ ఫంక్షన్ ని థ్రెషోల్డ్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాము. దీన్ని తీటాతో రిప్రజెంట్ చేస్తాం. ఈ యాక్టివేషన్ ఫంక్షన్ ని థ్రెషోల్డ్ ఫంక్షన్ ని దేంతో రిప్రజెంట్ చేస్తాము? తీటాతో రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ఏమంటాము అంటే y(n) అంటాము. ఓకే, వైని తీసుకొచ్చి మీరు ఈ యాక్టివేషన్ ఫంక్షన్ కి అప్లై చేస్తే ఆ అప్లై చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ నే y(n) అంటారు. అర్థమైందా? దీని తర్వాత మధ్యలో ఇంకొక వర్డ్ కూడా వస్తుంది మనకి. ఏంటి అంటే d(n). d(n) అనే ఒక వర్డ్ వస్తుంది. d(n) అంటే ఏంటి అంటే డిజైర్డ్ అవుట్పుట్. d(n) అంటే ఏంటమ్మా? డిజైర్డ్ అవుట్పుట్. డిజైర్డ్ అవుట్పుట్ ఏమంటారంటే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అని కూడా అంటారు. ఏదర్ డిజైర్డ్ రెస్పాన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ ని d(n) తో చెప్తారు. ఎప్పుడైనా సరే ఈ y(n) ఏమంటారంటే యాక్చువల్ అవుట్పుట్ అంటారు. యాక్చువల్ అవుట్పుట్ అంటే ఏంటి? ఈ నెట్వర్క్ లో మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ని, వచ్చిన రెస్పాన్స్ ని యాక్చువల్ రెస్పాన్స్ అంటారు, y(n) అంటారు. ఈ యాక్చువల్ రెస్పాన్స్ అనేది మన ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ కి ఈక్వల్ గా ఉందా లేదా చెక్ చేయాలి. అంటే ఏంటి? ఇప్పుడు నేను ఏదైనా ఆడిషన్ ప్రోగ్రామ్ రాశాను. ఆ ఆడిషన్ ప్రోగ్రామ్ కి నేనేం చేస్తాను? ఏ వాల్యూ 10, బి వాల్యూ 20, సి వాల్యూ 20 అని ఇస్తాను. ఓకే, ఇచ్చినప్పుడు నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను? వచ్చే అవుట్పుట్ ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాను? 50 అని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, ఏ 10, బి 20, సి 20 ఇచ్చాను కాబట్టి నేను ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ 50 అని అనుకుంటాను. మీకు ఆ ప్రోగ్రామ్ కి మీరు ఈ వాల్యూస్ అప్లై చేసిన తర్వాత అది రిజల్ట్ కూడా అవుట్పుట్ చూపించినప్పుడు 50 చూపించింది అనుకోండి, అప్పుడు ఏమంటారు? యాక్చువల్ అవుట్పుట్ అండ్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ బోత్ ఆర్ సేమ్ అంటారు. ఇన్ కేస్ సిస్టమ్ లో ఏదో ప్రాబ్లం ఉంది, అదేదో ఇంకేదో జరిగి మీకు 50 బదులు 49 వచ్చింది అనుకోండి, అప్పుడు డిఫరెన్స్ ఉందా? నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన అవుట్కమ్ కను సిస్టమ్ ఇచ్చిన అవుట్కమ్ కి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటారు అంటే ఎర్రర్ అంటారు, ఎర్రర్ రేట్ అంటారు. ఓకేనా? ఒకవేళ ఈ పర్టికులర్ నెట్వర్క్ ఎర్రర్ రేట్ మీరు కనుక్కోవాలి అంటే ఏం చేస్తారు అంటే డిజైర్డ్ అవుట్పుట్ మైనస్ యాక్చువల్ అవుట్పుట్ ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎర్రర్ రేట్ వస్తుంది. అది నేను చూడండి ఈ చిన్న సర్కిల్ తో రిప్రజెంట్ చేశాను. ఈ చిన్న సర్కిల్ ఏమంటారు? ఎర్రర్ రేట్ అంటారు. ఇక్కడ d(n) ఇది d(n), ఇది y(n) కదా. సో ఇది ఎర్రర్ రేట్ అంటారు. ఒకవేళ ఈ ఎర్రర్ రేట్ రాలేదు, యాక్చువల్ అవుట్కమ్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ బోత్ సేమ్ వచ్చినాయి అనుకోండి, మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, నెట్వర్క్ కరెక్ట్ గా వర్కౌట్ చేస్తున్నట్టు. ఓకే, మీకు ఈ నెక్స్ట్ మొత్తం యూనిట్ లో y(n), d(n), తీటా, బయాస్, x1, w1 ఇవన్నీ మళ్ళీ వస్తూ ఉంటాయి. సో దిస్ ఈస్ బేసిక్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఏ సింగిల్ లేయర్ పర్సెప్ట్రాన్. ఇప్పటి వరకు ఒక బేసిక్ ఇంట్రొడక్షన్ అయిపోయింది. ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్ గా పికప్ చేస్తాను. నెక్స్ట్ చూడండి అల్గారిథం. అల్గారిథం అనేది సింగిల్ పర్సెప్ట్రాన్ కి ఒక అల్గారిథం ఉంటుంది. ఈ అల్గారిథం ని నేను డైరెక్ట్ గా ప్రాబ్లమ్ లో సబ్స్టిట్యూట్ చేసేస్తాను. ఏంటో చూపిస్తాను. డైరెక్ట్ గా ప్రాబ్లం కింద నేను ఎగ్జాంపుల్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఏంటి అంటే ఆ ప్రాబ్లం కూడా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే అండ్ ఆపరేషన్ తీసుకుంటున్నాను. ఏం ఆపరేషన్ తీసుకుంటున్నాను? అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను ఈ ప్రాబ్లంలో. ఓకే, ఒక పర్సెప్ట్రాన్ అల్గారిథం ఉంది మనకి. ఆ అల్గారిథంలో డైరెక్ట్ గా ఎగ్జాంపులే చెప్పేస్తున్నాను మీకు. ఓకేనా? దీంట్లో కూడా మనం ఏం పర్ఫామ్ చేయాలంటే అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే మనకి ఇన్పుట్స్ ఉండాలి కదా. x1 అనేది ఒక ఇన్పుట్ అంటే x2 అనేది ఒక ఇన్పుట్ కింద కన్సిడర్ చేసాము. x1 అండ్ x2 ఈజ్ 2 ఇన్పుట్స్. 2 ఇన్పుట్స్ అంటే మనం ఇక్కడ వాల్యూస్ ఎలా ఇస్తాము? 1 -1 1 -1. అలాగే x2 కూడా ఎలా ఇస్తాము? 1 -1 -1 ఇలా మనకి ఇన్పుట్స్ ఇస్తే ఓకే, మనకు వచ్చే టార్గెట్ అవుట్పుట్ ఏంటి? అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే 1 × 1 1 అవుతుంది కదమ్మా. అండ్ -1 × 1 -1 అవుతుంది. 1 × -1 -1 అవుతుంది. -1 × -1 కూడా ఈ ఆపరేషన్ లో మీకు -1 వస్తుంది. సో ఇది మన దగ్గర మనం తీసుకుంటున్న ఇన్పుట్ వాల్యూస్ అండ్ టార్గెట్ టీ వాల్యూస్. టీ అనేది ఇక్కడ టార్గెట్ ని మనం ఇందాక చెప్పాం కదా, డి అని కూడా చెప్పొచ్చు. డి టార్గెట్ వాల్యూని ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఆర్ డిజైర్డ్ రెస్పాన్స్ అని కూడా మీరు చెప్పొచ్చు. ఈ రెండు సేమ్ అమ్మా.
ఓకే, టార్గెట్ అవుట్కమ్ ఆర్ డిజైర్డ్ అవుట్కమ్ బోత్ ఆర్ సేమ్. ఓకేనా? సో తీసుకున్నాం. ఇప్పుడు ఈ అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే మనము దీన్ని 4 phases లో చేస్తాము. ఓకే, 4 phases లో చేస్తాము. phase 1 లో x వాల్యూ 1, x1 వాల్యూ 1, x2 వాల్యూ 1 కింద అప్లై చేస్తాము. phase 2 లో x1 వాల్యూ వచ్చేసి -1, x2 వాల్యూ వచ్చేసి 1 అండ్ టార్గెట్ వాల్యూ వచ్చేసి -1 కింద తీసుకుంటాము. phase 3 వచ్చేసి x1 వాల్యూ 1, x2 వాల్యూ -1, టార్గెట్ వాల్యూ -1 తీసుకుంటాము. phase 4 వచ్చేసి x1 వాల్యూ -1, x2 వాల్యూ -1 అండ్ టార్గెట్ వచ్చేసి -1 తీసుకుంటాము. సో ఇది మనకి 4 phases గా ఈ ప్రాబ్లమ్ ని అప్లై చేస్తాం. అంటే పైన చెప్పిన 7 steps ఆఫ్ అల్గారిథం ఉంటుంది మీకు. ఈ 7 steps ఆఫ్ అల్గారిథము 4 times చేస్తాం అన్నమాట. ఓకే, phase 1 కి 1 to 7 steps చెక్ చేస్తాము. phase 2 కి 1 to 7 steps చెక్ చేస్తాము. phase 3 కి 1 to 7 steps అల్గారిథం ఉంది మనకి, చెక్ చేస్తాము. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ phase లో ఈ 7 steps పెట్టి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాము. ఓకే, ఇది అండ్ ఆపరేషన్ అన్నమాట. సో ఈ ప్రాబ్లం లో మీకు ఫస్ట్ ఏం చెప్పాను నేను, ఫస్ట్ మనం తీసుకున్న కేసు ఏంటి, x1 1, x2 1, టార్గెట్ వాల్యూ 1. ఇది ఫస్ట్ కేసు మనం తీసుకునేది ఎగ్జిక్యూట్ చేయడానికి, ఫస్ట్ ఫేజ్ కింద చెప్పుకుంటాము. ఈ ఫస్ట్ ఫేజ్ తీసుకునేటప్పుడు మీకు స్టెప్స్ ఏమున్నాయో చూడండి. ఇనీషియల్ గా మీరు తీసుకోవాల్సిన వాల్యూస్ ఏంటి, ఓకే, డబ్ల్యూ ఇనీషియల్ గా వచ్చేసి మీకు ఈ అల్గారిథంలో ఫస్ట్ స్టెప్ లో W1 ని W2 ని 0తో రిప్రజెంట్ చేసుకుంటారు. W1 అంటే ఏంటి, వెయిట్ ఆఫ్ ఏ x1, W2 అంటే ఏంటి, వెయిట్ ఆఫ్ ఏ x2. అర్థమైందా? సో ఇక్కడ మనకి x1 x2 వాల్యూస్ ఎంత కన్సిడర్ చేశారు, పైన x1 1, x2 1, టార్గెట్ వాల్యూ కూడా 1తో తీసుకున్నాం మనం ఇందాక. అవునా? ఫస్ట్ ఫేజ్ లో x1 వాల్యూ ఎంత ఇచ్చామమ్మ మనము, ఓకే 1 1, టార్గెట్ వాల్యూ 1 తీసుకున్నాము. ఇనీషియల్ గా W1 ని 0 కింద పెట్టుకున్నాము, W2 ని 0 కింద పెట్టుకున్నాము. ఆ తర్వాత తీటా గుర్తు చెప్పాను ఇందాక, థ్రెషోల్డ్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది అని చెప్పేసి, దీన్ని యాక్టివేషన్ ఫంక్షన్ అని కూడా అంటారు. దీన్ని కూడా నేను 0తో రిప్రజెంట్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ బయాస్ ఉంది కదా మనకి ఇందాక, చెప్పానుగా, ఈ బయాస్ ని కూడా 0తో రిప్రజెంట్ చేసుకుంటాను. ఇనీషియల్ గా W1, W2, తీటా, బయాస్ ఈ 4 0తో రిప్రజెంట్ చేసుకోవాలి. x1 x2 టీ వాల్యూ అనేది మనకి ఇక్కడ ప్రాబ్లం లో ఏదైతే చెప్పామో ఫస్ట్ ఫేజ్ లో ఏమేమి ఉన్నాయని చెప్పాను నేను ఇక్కడ మీకు, x1 1, x2 1, టార్గెట్ ఈజ్ 1 అని చెప్పాను కాబట్టి అవే వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. ఆఫ్టర్ దట్ ఇక్కడ వచ్చి ఆల్ఫా వాల్యూ ఒకటి తీసుకుంటాము. ఈ ఆల్ఫాని సమ్ టైమ్స్ నీటా అని కూడా చెప్పచ్చు. ఆల్ఫా ఆర్ నీటా ఈక్వల్ టు లర్నింగ్ రేట్. లర్నింగ్ రేట్ ని మనం ఏం చెప్తాము అంటే ఆల్ఫా అని కానీ లేదు అంటే నీటా అని కూడా చెప్తాము. దీన్ని 1 కింద కన్సిడర్ చేస్తాము. ఓకేనా? దెన్ ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ లో అన్ని వాల్యూస్ ఇనిషియలైజ్ చేసుకున్నాను. సెకండ్ స్టెప్ లో ఏం చేయాలి, బిగిన్ ద కాంప్యూటేషన్ బిగిన్ చేయమని చెప్పారు. ఓకే, నో ప్రాబ్లం. థర్డ్ స్టెప్ లో మనం ఏం చేయాలి, ఫర్ ద ఇన్పుట్ పేర్ ఏమని తీసుకున్నామమ్మా, 1, 1. 1, 1 అంటే ఏంటి, ఇక్కడ మనకి x1 1, x2 1, x1 1, x2 1 ఈ పేర్ కి 4 to 6 స్టెప్స్ పర్ఫామ్ చేయండి అని చెప్తున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ లో ఏం చెప్తున్నాము, సెట్ యాక్టివేషన్ ఫంక్షన్స్ ఆఫ్ ఇన్పుట్ యూనిట్స్. సో ఇక్కడ దీనికి యాక్టివేషన్ ఫంక్షన్స్ సెట్ చేయండి అంటున్నాను. సో దీనికోసం స్టెప్ 5 లో మనం ఏం చేస్తున్నాము, హియర్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద ఇన్పుట్, y ఇన్పుట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. y ఇన్పుట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా చేయాలి, ఇందాక ఫార్ములా ఉంది కదా మీకు పైన చెప్పిన ఫార్ములా, b ప్లస్ ఓకే సిగ్మా i ఈక్వల్ టు 1 to n xi ఇంటూ wi. ఇదే కదా మనం ఇందాక మీకు ఫార్ములా చెప్పింది. ఈ ఫార్ములాలో మీకు ఇనిషియల్ చేసుకున్న వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. బయాస్ వాల్యూ 0, x1 వాల్యూ 1, w1 వాల్యూ 0, x2 వాల్యూ 1, w2 వాల్యూ ఈజ్ 0. అవునా? సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చిన y ఇన్పుట్ ఎంత వచ్చింది, 0 వచ్చింది మీకు. ఓకే, y ఇన్పుట్ 0 వచ్చిన తర్వాత మీకు y ఆఫ్ n క్యాలిక్యులేట్ చేయాలి కదా, అంటే యాక్టివేషన్ ఫంక్షన్ ఒకటి ఉంది కదా థ్రెషోల్డ్ ఫంక్షన్, దాని తర్వాత y ఆఫ్ n వస్తుంది మీకు. y ఆఫ్ n ఈక్వల్ టు ఏమొచ్చింది ఇక్కడ, f ఆఫ్ y ఆఫ్ n, f ఆఫ్ y ఆఫ్ n. y ఆఫ్ n రిజల్ట్ ఎంత వచ్చిందమ్మా, 0 వచ్చింది. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ f ఆఫ్ 0 కింద తీసుకుంటే, ఓకే f ఆఫ్ 0 అని ఇప్పుడు నేను రాస్తాను. ఓకేనా? ఇప్పుడు f ఆఫ్ 0 అని నేను రాశాను.
ఇప్పుడు y వాల్యూ ఎంత అవుతుంది? f(0) అంటే ఏంటి? యాక్చువల్గా y(n) ఎంత అవుతుంది అంటే మనకి 0 వస్తే ఏం చేయాలో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి అంటే ఇదిగోండి. సపోజ్ y(n) క్యాలిక్యులేట్ చేయాలంటే మీరు f(y)n రాస్తారు. f(y)n) లో మీకు ఒక్కవేళ 1 రావాలి అంటే y(in) ఈక్వల్ టు గ్రేటర్ దాన్ తీటా కావాలి. మనకు తీటా వాల్యూ ఎంత? ఆల్రెడీ 0 అని ఇందాక నేను ఇనిషియలైజ్ చేశాను. తీటా వాల్యూ ఎంత ఇనిషియలైజ్ చేశానమ్మా? 0 అని నేను ఇనిషియలైజ్ చేశాను కదా. ఇప్పుడు తీటా వాల్యూ ఏంది? 0 దగ్గర ఉంది. ఇంతకు ముందు చెప్పిన y(in) వాల్యూ ఎంత వచ్చింది? మనకు 0 వచ్చింది. 0 గ్రేటర్ దాన్ 0నా? కాదు. అంటే ఈ కండిషన్ కాదు, ఫస్ట్ కండిషన్ కాదు మనకి. సెకండ్ కండిషన్ తీసుకోండి. ఓకే, y(n) లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీటా. అవునా? అప్పుడు మనం ఈ y(n) ని దేంతో సబ్స్టిట్యూట్ చేయాలి? 1తో సబ్స్టిట్యూట్, 0తో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, తీటా ఏమో 0, మనకు వచ్చిన y(in) ఏమో 0. సో 0 ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఐ మీన్ సపోజ్ ఇక్కడ ఉన్న 1 ఉంది అనుకోండి, 1 గ్రేటర్ దాన్ 0 కాబట్టి అప్పుడు 1తో సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ. ఓకేనా? కానీ ఇక్కడ మనకు వచ్చింది 0 కదా. 0 ఈజ్ ఓకే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీటా కదా. సో హియర్ యు ఆర్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ విత్ 0. ఇక్కడ మీరు చూసారు అంటే 0తో దీన్ని మనం